హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం నాకు సపోర్ట్గా ఉంటారని అయితే అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే చాలామంది సపోర్ట్గానే ఉండి నన్ను అయితే ఇక్కడ దాకా తీసుకొచ్చారు, అంటే అది మీ వల్లనే. సో ఇలాగే నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వీడియోలోకి వచ్చేస్తే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. సో అక్కడ నా రోజు ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే మీతో అయితే షేర్ చేసుకుందామని అయితే ఒక ఆలోచన వచ్చింది. సో షేర్ చేసుకున్నాను. ఇందులో అయితే ఎలాంటిది ఏం లేదు, కొంచెం ఏమనుకోకండి. సో మా అమ్మ అయితే పొద్దున్న లేచి ఇంట్లో పని మొత్తం చేస్తుంది, అంటే ఊకి చల్లడం మొత్తం అయితే చేస్తుంటుంది. నన్నైతే లేపింది. ఇక్కడ ఉంటే తొందరగా లేపుతుంది అనమాట. అంటే నేను 6:30 అట్లా లేస్తాను అనమాట చిన్నగా. లేవగానే ఫస్ట్ మా అమ్మ కిచెన్లో గ్యాస్ క్లీన్ చేపిస్తుంది. తర్వాత అంట్లన్నీ బయట వేసింది మా అమ్మ. తర్వాత నేను ఇల్లుకి ఇట్లా బట్టలు అయితే నానబెట్టిన. విలేజ్లో ఏంటి అంటే తొందర పనులు అయిపోతాయి అనమాట. ఇట్లా పనులు అయిపోతుంటే ఇంక వాళ్ళు చేనుకి వెళ్ళిపోతారు కదా, అందుకనే ఎప్పటికప్పుడు చేసేసుకుంటారు. మనకేం అట్లా కాదు కదా, టైం టు టైం ఉండిద్ది. అంటే నేనైతే టైం టు టైం చేసుకుంటాను, సిటీలో ఉంటాను కాబట్టి. సో మా అమ్మ అయితే ఎక్కువ సరుపు యూజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు పొలం పనులకు పోతారు కాబట్టి, మట్టిగా అట్లా ఉంటాయి కాబట్టి సరుపు అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. చాలామందికి సరుపు పడదు, అంటే కాళ్ళు మొత్తం ఇట్లా రావడం అట్లా ఉంటుంది. నేను బై మిస్టేక్లో మా పాపయ్య కూడా పెట్టేసిన. మా పాపయ్య అయితే సపరేట్గా పెడతాను అనమాట. అంటే చిన్నపిల్ల కాబట్టి సపరేట్గా పెట్టేస్తాను నేనైతే ఎక్కడున్నా, అంటే అక్కడ ఉన్నా ఎక్కడున్నా. కాకపోతే ఇక్కడ మర్చిపోయి ఉండే. ఇక తర్వాత మళ్ళీ అంటే పెట్టినవి మళ్ళీ తీస్తే బాగోదు కదా, అందుకని అట్లనే కంటిన్యూ చేసిన. మళ్ళీ మా అమ్మ శారీ కూడా మర్చిపోయినా. మళ్ళీ తర్వాత దాన్ని కూడా నానబెట్టేసిన. ఇంకా ఈలోపు మా అమ్మ అయితే రైస్ అయితే పెట్టేసింది. మార్నింగ్ టిఫిన్ అయితే తక్కువ అనమాట. మేము వస్తేనే మా అమ్మ అయితే టిఫిన్కి నానబోస్తుంది. మా అమ్మ వాళ్ళు ఎట్లా అంటే మార్నింగ్ రైస్ వండుకొని ఇంకా ఆఫ్టర్నూన్ కూడా బాక్స్కి పెట్టుకొని అయితే తీసుకొని పోతారు చేనుకి. ఇంకా అక్కడే ఉంటారు కాబట్టి ఇంకా పొద్దున్నే అంటే చేను పని చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళైతే ఇంకా అన్నమే పెట్టుకొని పోతారు. అట్లా టిఫిన్ ఇదేమి ఉండదు. నేను వస్తేనే టిఫిన్ అయితే ఉంటుంది అనమాట. సో నేనైతే ఇక్కడైతే బ్రష్ చేస్తున్నాను. అక్కడ బ్రష్ చేస్తే చిన్నగా అంటే ఎమ్మటెమ్మట అయిపోతుంది, కానీ ఇక్కడైతే చిన్నగా చేస్తా, అవి ఇవి చూసుకుంటూ చిన్నగా అటు ఇటు తిరుక్కుంటూ చేస్తా అనమాట. ఒక్కోసారి యాప్లు వేసుకుంటా. మ్యాక్సిమం నేను యాప్లకే చూస్తాను, ఎందుకంటే అక్కడ మనం బ్రష్ చేసి ఉంటాం కదా, అందుకని అప్పుడప్పుడన్నా యాప్లు వేసుకోవాలి. సో ఇక్కడైతే మా పాపకైతే వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను. తనకి వేడి నీళ్ళు తాపిస్తున్నాను. నేను వేడి నీళ్ళు మరీ కాదు, గోరువెచ్చగా తాగిపిస్తా. ఎందుకంటే తొందరగా డైజెషన్ అవుతుంది, తనకు కూడా కొంచెం ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే హాట్ వాటర్ అయితే తాపిస్తూ ఉంటాను. ఈలోపు మా పాప అయితే లేచింది. మా అమ్మ ఇక్కడ చెట్లు అయితే క్లీన్ చేస్తుంది. తర్వాత ఇక మా పాప లేవగానే తనని కొద్దిసేపు అట్లా ఎత్తుకొని ప్యాంపర్ చేసిన. ఇంకా తనకి నిద్రమత్తుంది బాగా, అసలు ఇంకా పండుకుంటే బాగుండనట్టుగా ఉంది. అసలు లేస్తే మాత్రం యాక్టివ్తో లేస్తుంది. ఒక్కోసారి ఇట్లా నిద్రమత్తుతో లేస్తే, నిద్ర సరిపోకపోతే కొద్దిసేపు తనని ఇంకా అట్లా ఇట్లా అని చెప్పి అవి ఇవి చూపించుకుంటూ ఇంకా నేనైతే ఎత్తుకొని బయటకి అయితే వచ్చిన. ఈ లోపల వేడి నీళ్ళు ఎత్తి కాగిన తనకు దాంట్లో పోసేసి నేనైతే కొన్ని అయితే తాగిన అనమాట. ఇది క్యాటిల్ మా ఆయనదే, అంటే ఇక్కడ తెచ్చుకున్న సపరేట్గా. ఊకే ఏం పెడతాంలే పొయ్యి మీద అని చెప్పి ఇంక ఇట్లా ఎలక్ట్రికల్ అయితే యూజ్ చేస్తుండే అనమాట. ఇక్కడ వచ్చేసి మా పాపకు ఫుడ్ అయితే పెడుతున్నా. ఇది దెన్సుగడ్డ, ఇంకా దెన్సుగడ్డ మెత్తగా ఉడికిపించి అందులో కొన్ని పాలు కలిపి అయితే పెట్టినా అనమాట. ఇంకా ఈరోజు టిఫిన్కి మా అమ్మ నేను ఏం పెట్టలేదు, నానబెట్టలేదు, ఇక మర్చిపోయింది. ఇక ఉప్మా అయితే చేస్తున్నాం. మా పాప ఉప్మా కూడా మంచిగా తింటుంది. ఇక్కడ మళ్ళీ మా నాన్న వచ్చి చూస్తున్నాడు. ఇక కొద్దిసేపు ఇద్దరు చేసిన వంటనే ఉప్మా అనమాట. నాకైతే పెళ్ళికి ముందంటే అసలు ఉప్మా అంటేనే నచ్చదు. ఇంట్లో చేస్తే కూడా గొడవ చేస్తాను అనమాట. ఆ బ్యాచ్ అస్సలు నచ్చదు. పెళ్ళైన తర్వాత ఇక మనకు తప్పదు, అలవాటు చేసుకోవాల్సిందే లేకపోయినా. మరి మీరేమంటారు? టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా ఛాయ్ అయితే తాగిన అనమాట. మా అమ్మ అన్నం కూడా వండేసింది. ఇక్కడ కర్రీ వచ్చేసి పచ్చడి అనమాట, పండ్ల పచ్చడి అంటారు కదా అది. ఇక అంట్లేదు దోమేసి పని అయితే అయిపోయింది. ఇంకా మా అమ్మ అయితే బట్టల కాడ ఉండిద్ది. ఈ లోపైతే మా నాయనమ్మ వచ్చింది. ఇంకా మాట్లాడుతున్నారనమాట. ఇంకా అల్లరి చేస్తూ ఉంది మా పాప. ఇంకా అల్లరి చూసుకుంటా అది ఇది అనుకుంటా కొద్దిసేపు అట్లయితే స్పెండ్ అయింది. మా నాయనమ్మకు టిఫిన్ అయితే పెట్టేసినాం. మా అమ్మ అయితే ఇక్కడ బట్టల కాడ అయితే ఉండింది, ఇంకా బట్టలు అయితే ఉతుకుతుంది. ఈలోపు మా పాప కూడా నిద్రపోయిందనమాట. ఇల్లు మొత్తం చిల్లంకల్లం చేసి పెట్టేసింది మా పాప. మొత్తం అక్కడే చేసేసింది. ఇంక ఉయ్యాలు వేస్తే మన నిదట్లో కింద పడతారు కదా, ఇట్లా అట్లా అనుకుంటా అంటే మెసులుకుంటా. సో ఎందుకు అని చెప్పేసి ఇంట్లో అయితే వండుకోబెట్టేసిన బెడ్ మీద. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక లేచింది. ఇక మా అమ్మ అయితే ఇక్కడేమో పండ్లు రుబ్బుతుంది, అంటే రుబ్బిస్తాము మ్యాక్సిమం అయితే. కాకపోతే ఇక మిక్సీ ఉంది కదా, ఇక మనమే పట్టుకుందాం మంచిగా మెదుగుతున్నాయి అని చెప్పి ఇక పండ్లు అయితే మంచి మిక్సీ పడుతుంది. ఇక్కడ మా పాపకి పండ్లతోటి అంటే పండ్ల పచ్చడితోటి అన్నం కలిపి పెడితే మంచిగా తింటుంది అనమాట. టిఫిన్ చేయాల్సిన టైంలో అన్నం తింటుంది, అన్నం తినాల్సిన టైంలో టిఫిన్ చేస్తుంది అనమాట. ఇంకా వాటర్ కూడా తాగుతుంది ఆమె సెల్ఫ్గా.
అంటే అట్లా నేర్పించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడే పెడతాము మేము కూడా, కాకపోతే తినేది నేను జస్ట్ వీడియో తీసిన. ఇక్కడేమో నేను పెరుగు అనమాట మజ్జిగ లెక్క చేస్తున్నాను. పెరుగు కంటే మజ్జిగ అయితే చాలా మంచిది, ఎవరికైనా హెల్త్కి మాత్రం చాలా మంచిది. అందుకనే ఇక్కడైతే నేను మిక్సీలో పడుతున్నా. మ్యాక్సిమం అయితే ఇట్లా కర్రతో ఏదో కొడతారు కదా, అట్లా కాకుండా నేను మిక్సీ పడుతున్నా. మిక్సీ పడితే మాత్రం చాలా మెత్తగా మంచిగా స్మూత్గా వస్తుంది అనమాట. అందుకనే కావాల్సినన్ని వాటర్ ఉప్పు వేసుకొని మా మమ్మీ అయితే కొన్ని అయితే చేనుకి పెట్టుకొని పోతుంది, సర్ది కట్టుకొని పోతుంది. ఇక్కడైతే మా నాన్న కొద్దిసేపు వచ్చి ఇక మా పాపను ఆడిపించిండు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడిపిస్తూనే ఉంటారు. ఇక్కడైతే మంచిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, మనుషులు కనపడతారు. కానీ అక్కడైతే నేను మా పాప ముఖం నేను చూసుకోవడం, మా ముఖం మా పాప చూడు, మళ్ళీ మా హస్బెండ్ అనమాట. మేము ముగ్గురమే ఉంటాం, ఎవ్వరు ఉండరు. ఇక్కడ మా అమ్మ వాళ్ళు పోతుంటే ఏడుస్తుంది బాగా. నా దగ్గర రమ్మంటే అసలు రానంటుంది. బండి ఎక్కుతుంది, బాగా అలవాటు చేసింది మా నాన్న బండి అయితే. ఇక బండి ఎక్కి ఇక నేను రాను అన్నట్టుగా చేస్తుంది అనమాట. వాళ్ళు పోయేసరికి ఏడుస్తుంది. ఇంకా తీసుకున్నాను, బాగా అలవాటు అయిపోయింది. చూడండి ఎట్లా ఏడుస్తుందో. నా కాడైతే ఉండడం కష్టం, మా అమ్మకు బాగా అలవాటు అయిపోయింది. మీకు కూడా ఇంతే కదా, కామెంట్ చేయండి. నాకు తెలిసిన మ్యాక్సిమం అమ్మమ్మలందరూ ఇట్నే ఉంటారు. కొద్దిసేపు అయితే ఇక మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోగానే ఇక స్నానం చేపిద్దామని చెప్పేసి ఇంకా వదిలిపెట్టిన. అసలు గేట్లు దిగడమే ఆలస్యం, బయటకు వెళ్తుంది, దూడకాడిగే పోతుంది. అది ఎక్కడ దొక్కిద్దో అని భయం అవుతుంది. ఇక టవల్ అన్ని దులుపుకొని పెట్టుకున్నా, మోటార్ వేసి వాటర్ కూడా పట్టుకున్నా. ఇంకా వేడి నీళ్ళు కూడా పెట్టేసి అన్నైతే సిద్ధంగా చేసుకున్నాను అనమాట. ఇక స్నానం అయితే చేపించేసిన. అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత ఇంట్లో ఉంచి ఇంకా తలుపులు వేసుకుంటాను అనమాట. ఎక్కడికక్కడ తలుపులు అయితే వేసేసుకుంటా. ఎందుకంటే ఇక నాకు ఇట్లా అలవాటు, ఎప్పటి నుంచో పెళ్ళికి ముందు నుంచి కూడా అలవాటే అన్నీ తలుపులు వేసుకోవడం. ఇంకా బయట ఏం జరుగుతుందో కూడా నాకు అసలు సంబంధం లేదనమాట. ఈ తలుపు కూడా వేసుకుంటా. ఇంతకుముందు ఈ గేట్లు లేకుంటుండే, ఇంకా కోతులు వచ్చినా కూడా నేను బయటికి రాకపోయాను, నాకు భయం అనమాట. సో ఇంక ఇట్లనే తలుపు పెట్టుకొని ఇంట్లో టీవీ పెట్టుకుంటూ చూసుకుంటాను అనమాట. ఇట్లనే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ బాత్ అయిపోయాక కొద్దిసేపు అటు ఇటు ఆడుకుంటుంటే బనానా అయితే పెట్టినా అనమాట. 12కి అట్లా మంచిగా తినింది కొద్దిసేపు అట్లా. ఇక్కడ మళ్ళీ నేను ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఆమ్లెట్లో కొద్దిగా వీళ్ళకి ఎట్లా, చిన్నపిల్లలకి ఎట్లా అంటే కొంచెం మిల్క్ వేసి పోస్తే వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఒక్కొక్క టేస్ట్ అంటే ఒక్కొక్క కట్టింగ్ ఒక్కొక్క టేస్ట్ అనమాట. కొంచెం పెద్ద కట్ చేసుకుంటే ఒక టేస్ట్ అట్లా అనమాట. సో పచ్చిమిర్చి వేస్తే మరి వాళ్ళకి మండుతుంది కదా, సో అందుకనే వేయలేదు. నేను కొద్దిగా కారం వేసిన, సాల్ట్ కొంచెం వేసిన. ఇక్కడ నేను కరివేపాకు కూడా వేసిన. ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను కరివేపాకు, మళ్ళీ పెద్దాక తినకుండా ఇబ్బంది అవుతుంది కదా, ఇప్పుడు మనం ఎంత ఫేస్ చేస్తున్నాం కదా, అందుకనే. తర్వాత ఇక ఎగ్ కూడా వేసి అయితే దాన్ని బాగా గిలగొట్టిన. మనకి ఎగ్ అనేది దాంట్లో బాగా మెల్ట్ అవ్వాలి, లేకుంటే స్మెల్ వస్తుంది, తినాలనిపించదు. సో నేనైతే ఇట్లనే వేస్తాను ఆమ్లెట్. ఇందులో కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసిన, కొంచెం టేస్ట్ ఉంటుంది. అందులో తనకు కూడా కొంచెం పొట్ట నిండినట్టు ఉంటుంది కదా, సో అందుకనే. ఎగ్ చాలా మంచిది, ప్రోటీన్ అనమాట. పెడితే బాయిల్ ఎగ్ అని పెట్టండి, లేకపోతే ఆమ్లెట్ వేసిన పెట్టండి, ఎట్లయినా ఒకటైతే ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా మంచిది. ఇందులో మంచి మంచి విటమిన్స్, మంచివి ఇవి అవి అన్నీ ఉన్నాయన్నమాట. అవి ఇవి అంటే ఫ్యాట్, మంచి కొలెస్ట్రాల్ ఉండిందనమాట. చిన్నపిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఇక మా పాప అయితే వచ్చి మొత్తం గెలిగిస్తుంది. ఇది నెయ్యి, నేను మొన్న చేసిన నెయ్యి వీడియో కూడా పెట్టాను కదా, అదే అనమాట. సో ఇక్కడ మొత్తం వచ్చి ఆ డబ్బాలు ఈ డబ్బాలు అన్నీ బారిపోస్తుంది. అందుకే అందకుండా లోపలికి అయితే పెట్టేసిన. ఇంకా అందితే తీసేసి పక్కన పెట్టేసిన అనమాట. అందితే మాత్రం ఆగం చేసేస్తుంది. నేనైతే ఆమ్లెట్ వేస్తే మాత్రం అదైతే గుండ్రంగా రావాలని మస్తు అనుకుంటా, అసలు తిప్పేసేటప్పుడే మొత్తం పోతుంది. తిప్పేసేటప్పుడు చూడండి ఎట్లా వస్తుందో, అసలుకి అది రాదు, ఇంకా అంతే, అది రాదు, అస్సలకే రాదు. ఇట్లా మళ్ళీ ఎక్కువసేపు మంట ఎక్కువ పెడితేనే మాడుతూనేమో పిల్లలకు పెట్టకూడదు. ఎన్ని ఉంటాయి రిస్ట్రిక్షన్స్ కదా, అసలుకి మనకైతే ఇది బిగినర్స్ మిస్టేక్స్ ఏమనుకోకండి. నాకైతే అసలు ఆమ్లెట్ తిప్పేది వేరే, మొత్తం క్లమ్జీ అయిపోయింది. నాకే అసలు ఎట్లా అనిపించేసింది. తర్వాత ఇంకా మొత్తం తిప్పేసి ఇంకా ప్లేట్లు అయితే వేసిన. ఇక మా పాప అయితే ఏడుస్తుంది. ఇక స్మెల్ చూసిందో లేకుంటే దానికి ఎట్లా అనిపించిందో, ఇక ఎత్తుకో అని ఒకటే గుంజుతుంది. అన్నైతే ఇట్లనే ఉంటారు వంటగదిలో వచ్చి గుంజుతూ ఉంటారు మనుషులను అయితే. తర్వాత ఎత్తుకొని ఇంకా తనకైతే కొంచెం అట్లా తినిపించేసిన. ఇక అది ఇది అని చూపిస్తుంది. ఆమెకి గ్యాస్ లైటర్ కావాలట, దానికోసం అనమాట. అది ఇది అని ఒకటే చూపిస్తుంది చెయ్యి. ఇంక ఇచ్చేసిన, తింటుంది వీడియో చూసుకుంటా. చూడండి టేస్ట్ బాగుందట, సూపర్ అని చెప్తుంది చూడండి. అయ్యో ఇప్పుడు కొన్ని నేర్చుకుంటుంది, భలే క్యూట్ అనిపిస్తుంది కదా వీళ్ళు ఇట్లా నేర్చుకుంటుంటే. ఇంకా మళ్ళీ ఇప్పుడు షాక్ కావాలంట, ఏదో ఒకటి కావాలంటే వద్దన్నయ్యే. కొద్దిసేపు అయ్యాక మా నాన్న అయితే వచ్చిండు పని ఉందని. ఇంకా మా పాపనైతే బండి ఇట్లా గిరకల బండి చేయించిండు, మా పాప కోసమైనా చేయించేసిండు అనమాట. ఇంకా దానిలో పిచ్చుకుంటూ కొద్దిగా తోలుతుంటే ఆకలి ఎక్కువ అవుతుంది కదా, సో అట్లయితే అన్నం అయితే పెట్టేసిన. కొద్దిసేపు అయ్యాక మళ్ళీ నిద్రపోయింది.
నిద్రపోయినప్పుడు చూడండి మొత్తం ఎట్లా పడితే అట్లా వేసేసింది. ఇల్లుని మాత్రం ఇల్లు లెక్కనే ఉంచదు, మొత్తం పిచ్చి పిచ్చి చేసేస్తుంది. ఈలోపు ఈవినింగ్ అయింది, అది మొత్తం ఆవకాన్ని వండుకుంటే నేను కూడా పట్టించుకోలేదు. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి గ్యాస్ అయితే క్లీన్ చేస్తాం, మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ అయితే ఈ గ్యాస్ స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసి పెడతాం అనమాట. లేకపోతే మా అమ్మకి నచ్చదు అనమాట అట్లా ఉంటే. సో 2 టైమ్స్ అయితే బాగా అయితే క్లీన్ చేస్తాం. మేము ఎక్కువ మసిగుడ్డలు అయితే బాగా యూజ్ చేస్తాం, మేమైతే అదే అంటాం అనమాట, ఏమనుకోకండి. సో ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం ఈవినింగ్ కూడా ఇల్లులు అయితే ఊడ్చాలి. ఇల్లులు ఊడ్చి అంట్లు బయట వేసేసుకొని వాకిలు కూడా ఊడ్చిపెట్టుకోవాలి. వాకిలు ఊడ్చేసి అంట్లు తోమేసి స్నానం చేయడమే. బట్టలు ఉన్నాయి, బట్టలు తీయాలి, మడత పెట్టాలి. మళ్ళీ నాకు బట్టలు మడత వేయడం అసలు పెద్ద బద్ధకం అనమాట, అసలు బద్ధకం ఎక్కువ. ఇంకా బట్టలలో ఇంకా బద్ధకం అనమాట, అసలు మడతే బుద్ధి కాదు. ఇక మా అమ్మే మడతేస్తుంది. సో ఇక అంట్లు అయితే బయట వేసేసిన. అంట్లు పాలు ఉంటాయి కాబట్టి మాకైతే అంట్లు ఎక్కువ పడతాయి, మస్తు పడతాయి. ఇక ఈవినింగ్ అయితే ఇక్కడ చెట్లకైతే నీళ్లు పెడుతుండే మా అమ్మదే అనమాట ఐడియా. మా అమ్మకైతే మస్తు తెలివి ఉండిద్ది ఇట్లా. ఇంకా ఈ పైపు ఒక ముక్కు ఉంటే చెట్లకు నీళ్లు రోజు పడడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇట్లయితే పెట్టిందనమాట. ఇంక అటు పోతాయి, మంచిగా పోతాయి నీళ్ళు. ఇది పైపు అందట్లే అని చెప్పి అదైతే పెట్టింది. ఇంకా అటు బాగా పడుతున్నాయి 2 రోజుల నుంచి. సో ఇటే పెడదామని చెప్పి ఇటైతే పెట్టినా అనమాట. నేను చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, పెద్ద పెద్ద మొక్కలు ఏం కాదు, చిన్న చిన్నవి. ఈ క్లాత్ డైపర్స్ గురించి ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇవి ఎట్లా యూజ్ ఉంటాయి చిన్నపిల్లలకి, పోనీ వాళ్ళకి మంచిగా అనిపిస్తాయా లేవా అని చెప్పేసి అయితే నేను వీడియో చేస్తాను. అది తీసుకోవడం బెస్టా కాదా అని కూడా చెప్తాను. ఇంకా ఈవినింగ్ అయితే మా పాపకైతే పాలన్నం అయితే వండుతున్నాను. పాలన్నంలో కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. ఈలోపు మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా రాగానే బర్లకు కుర్తుపెట్టి పాలు అయితే తీసింది మా అమ్మ. ఇక నేను టీ చేసేసిన. ఇంకా మళ్ళీ నైట్ అయితే మా నాన్న అయితే ఫోన్ పట్టుకుంటాడు, కొద్దిసేపు టీవీ చూసి ఇంకా ఫోన్ అయితే పట్టుకుంటారు. ఇక్కడేమో మా అమ్మ ఏమో రైస్ అయితే కలుపుతుంది, అంటే తాలింపన్నం చేసుకుంటాం కర్రీ ఏం లేనప్పుడు నైట్ అయితే. సో ఇంకా మా పాప ఏమో ఇక్కడ బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. తింటదంట, మొత్తం తినట్లేదు, గిన్నెలు వేసుకుంటుంది, ఆగం చేస్తుంది. ఇంకా నేను కూడా తినేసిన, అయిపోయింది. మాదైతే విలేజ్లో అయితే ఇట్లా జరుగుతుంది. నేను విలేజ్లో ఉన్నా కాబట్టి ఇంక ఇట్లయితే చేసేసినాను. అంటే మేమైతే ఇట్లనే ఉంటాం మా ఇంట్లో ఎట్లా ఉంటాం అనేది చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు అయితే నన్ను సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు, అలాగే చేయండి.